గుడ్ మార్నింగ్ మేడం. టుడే ఇస్ ద రియల్ గుడ్ మార్నింగ్. ఎందుకు? శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేయాలి, పెళ్లి వార్త చెప్పే ముందు ఒళ్ళు పులకరింప చేయాలి. ప్లీజ్ 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 మేడం, ఇది ఆఫీస్, మీరు బాస్. మన పెళ్ళైన తర్వాత ఈ ఫ్యాక్టరీకి, ఈ బాస్ కి నువ్వే బిగ్ బాస్. ముందు అసలు విషయం ఏమిటో చెప్పండి. అబ్బాయి గారు టెన్షన్ తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అసలు విషయం చెప్తాను వినండి. మా డాడీ మన పెళ్లికి అంగీకరించారు. నిజంగా? అవును మోహన్, ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను. లంచ్ కలా ఏదైనా హోటల్కి వెళ్దామా? నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. ఈ రోజు మాత్రం కాదంటానా? కమాన్. థ్యాంక్ యూ బాస్. అందరూ సరిగ్గా వినండి. ఈ రోజు నుంచి మోహన్ ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. డాడీ, రాత్రి మీరు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? రాత్రి నీతో చెప్పిందే ఇప్పుడు నేను చేస్తున్నాను. నీకు ఇంకా పరిస్థితం పోలేదు, అందుకే నా మాటలోని అర్థాన్ని గ్రహించలేకపోతున్నావు. ఓ తల్లిగా రాత్రి నేను ఓదార్చాను. ఇప్పుడు ఓ తండ్రిగా, ఈ ఫ్యాక్టరీకి యజమానిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. అంటే తల్లిగా ఇచ్చిన మాటను తండ్రిగా తప్పటమేనా మీ బాధ్యత? చూడమ్మా, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, కానీ తన కళ్ళ ముందు కనిపించే దాని గురించే ఆలోచిస్తుంది. తండ్రి బిడ్డల్ని క్రమశిక్షణలో పెడుతూ తనకు కనిపించని వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకేనేమో పిల్లలు తల్లిని ప్రేమించినంత ఇదిగా తండ్రిని అర్థం చేసుకున్నారు. సార్, రోడ్డు మీద తిరిగేవాడిని తీసుకొచ్చి ఈ ఉద్యోగం ఇచ్చారు. దానికి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఒప్పుకుంటాను సార్. కానీ మీ పరువు ప్రతిష్టల్ని పాడు చేయాలని ఆలోచన కానీ, మీ ఆస్తికంతటికి అధికారిని కావాలనే అభిప్రాయం కానీ నాకు లేవు. ఈ విషయాన్ని మీరు నమ్మితే నమ్మకమైన వాడిగా మీ దగ్గర ఉంటాను. నమ్మకపోతే మోసగాడిని అనే మాట నన్ను దుట్టు రాసుకొని బయటికి పోతాను. నాలో తప్పుంటే నన్ను క్షమించండి సార్. ప్రేమించడం నేరం కాదు, మనసులు ముడేసుకోవడం పాపము కాదు. చెయ్యని నేరానికి, పాపానికి ప్రేమంటే అర్థం తెలియని వాళ్ల ముందు తల వంచుకోవాల్సిన అవసరం లేదు. ఊహ, నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. అందుకే ఈయన పాదాల దగ్గర నా శిరస్సు ఉంచుతున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చూడమ్మా, నేను కూడా మీ అమ్మను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. నీ మనసు నాకు తెలుసు, మరి అబ్బాయి మనసు కూడా తెలుసుకోవాలి కదా. అందుకే ఈ నాటకం ఆడాను. చూడు బాబు, నిన్ను ఈ ఉద్యోగంలోంచి ఎందుకు తీసేస్తున్నానో తెలుసు. ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి నిన్ను యజమానిగా చేయాలి. అమ్మా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? అల్లుడు, కోడిని కోయడానికి కొడవలు దొరకలేదు, కత్తి దొరికింది. దీంతో కొయ్యాలో ఏంటో. అయ్య బాబాయ్, ఇక్కడ కోడిని కట్టేసిన ఏమైంది? కొంప తీసి అమ్మాయి గారి గారిని ఇప్పేశారంటే. ఇప్పుడు అయ్యగారి గారిని వచ్చారంటే దీని పీక్ కాదు, నా పీక దిగిపోదు. బో 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 బో. యారా, ఇంకా కోడితో కుస్తీ పడుతున్నావా? అంటే కోడి కూసేదాకా కోడి కూర తయారవుదన్నమాట. నన్నేసేయమంటారండి? కోడిని కోయడం చూస్తే అమ్మాయి గారికి కళ్ళు తిరుగుతాయి. అన్నంగిని పక్కన కోడి కూర లేకపోతే తమకు ముద్ద దిగదు. మీ ఇద్దరి మధ్యన నేను మధ్యలో అయిపోతున్నానండి. ఏడ్చావు కానీ కోడిని తగాయి, కడుపు నకనకలాడిపోతాను. అయ్యి బాబు, నేను కోయనండి. ఎందుకు కోయవరా? మా ఇంటాడిది కడుపుతో ఉందండి. ఉంటే బిడ్డ కడుపులో ఉండగా ఇలాంటి పాప పాలు చేస్తే పుట్టబోయే బిడ్డ దోశ తగులుతుంది కదండి. ఓర్ నీ తస్సదియ, నీకు శాస్త్రం తెలిసిపోయిందిరా. ఏదో మీలాంటి వాళ్ళని కాబట్టి తెలిసిందండి. ఎరా నువ్వా? అవును, నేనే మావయ్య. ఒరేయ్, ఇది గిలగలా కొట్టుకుంటుంది కానీ ముందు లోపలికి తీసుకెళ్తే దీని సంగతి చూడు. అది సరేనాయా, పల్లెటూళ్ళలో బతికే వాళ్ళం మాకే కోడిని కొయ్యాలంటే ఒళ్ళు జలదరిస్తుంది.
నువ్వేంటి పుసుక్కుమంటూ కసుక్కున్న పేక దగ్గొచ్చావు? ఇక్కడ మీరు కోడిని కోయడానికి భయపడుతున్నారు. పట్నంలో మనుషులు పీకలు తెగేసుకున్నా ఎవ్వరూ భయపడరు. పక్కాలను చూసి మనం పాడైపోకూడదురా. సరే రా, స్నానం చేసి భోంచదువు గాని. ఏమిటే వాణి, ఇవాళ నీ ముఖం చెరువులో కలువ పూలా కలకలాడిపోతుంది. కలవపువేం కర్మ, ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంటేను. అవునే, నీకు తెలీదా? నేను దాని బావ వచ్చాడుగా పట్ట నుంచి టిప్పుటాపుగా టక్ చేసుకుని. ఓహో, అదా సంగతి. అందుకే ఆ షోకుల రాయుడు కోసం ఈ రాణి గారు మరీ సింగరాలు అలుకోవసిస్తున్నారు. నోరు ముయ్యండి పెంకి గట్టాలు. మా బావ నాకేం కొత్త? చిన్నప్పుడు బావే, ఇప్పుడు బావే. అవ్వచ్చునే, చిన్నప్పుడు లాగు తొక్క వేసుకున్న పిల్ల బావా, ఇప్పుడు టకప్ చేసి కోడ వయసులో ఉన్న కుర్ర బావా. నువ్వేమో కూని రాగాలు తీసే కుర్ర మరదలివి. అబ్బా అదేం లేదే. అయితే మీ బావ మీద నీకు మనసు లేదా? మనసున్నంత మాత్రాన మనవులవుతాయా? కుర్రాళ్ళని చూసి కలలు కంటే ఆడపిల్లకి మిగిలేది కష్టాలు కన్నీళ్లు. అందుకే మా అమ్మా నాన్నలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను మా బావే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏమి, ఆ రాంపండు గాని ఒక ఆట పట్టిస్తాను, చూస్తుండండి. అలాగే. ఒరే రాంపండు, చూసుకోలేదా? నీ బిందులో కాకి రెట్టేసింది. అయితే ఏం చేయమంటారండి? బిందులో నీళ్ళని వంపేయి. ఎట్ట బిందె నీళ్ళలో ఒక కాకి రెట్టయితే బిందె నీళ్ళన్నీ వంపేయమంటారా? మరైతే రోజు చెరువులో 100 కాకులు రెట్లేస్తుంటాయి. చెరువులో నీళ్ళన్నీ బయటికి తోడేటి కుదురుతేటి? ఇది కుదరదండి. ఏమయ్యా, ఇంటికొచ్చిన మేనల్లుండి చూస్తుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా? అవునే, వాడికి చేపల కూర అంటే మహా ఇష్టం, మర్చిపోయానే. ఉండు, బజారెళ్ళి చేపలు కొనుక్కొస్తా. చాలే ఊరుకోవయ్యా, ఎప్పుడూ కూటి కోసం తప్ప కూతురు కోసం ఆలోచించవా? ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమీ రాలేదు, పెళ్లి వయసు వచ్చింది. అందుకే దాని పెళ్లి గురించి ఆలోచించమంటున్నాను. అప్పుడే దానికి పెళ్లి అంటే అది ఇంకా చిన్నపిల్ల కదా. కన్నోళ్ళకి కన్నపిల్లలు ఎప్పుడూ చిన్నపిల్లలేనయ్యా. కానీ ఊళ్ళో వాళ్ళంతా దానికి ఇంకా పెళ్లి చేయలేదని చెవులు కొరుక్కుంటున్నారు. కొరుక్కొని వాళ్ళ చెవులో ఓడతాయి. కాదు, ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరువు వీధికెక్కుతుంది. ఎవడో ఏదో అనుకుంటాడని అడ్డమైన వాడికి ఇచ్చి నా కూతురు కట్టబెట్టమంటావా? అయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన వాళ్ళ కోసం వెతకాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కదా. ముందు నీ మనసులో ఏముందో అది చెప్పు. అదేనయ్యా, ఇదిగో మీ మేనల్లుడికి మన అమ్మాయినిచ్చి చేస్తే ఇద్దరు చిలక గోరింకల్లా మన కళ్ళెదుటే తిరుగుతుంటారయ్యా. నీ ఆలోచన బానే ఉంది కానీ కట్నం లేకుండా కన్న బిడ్డను కట్టబెట్టాలని చూస్తున్నావు అనుకుంటాడేమో. మేనల్లుడైనా అల్లుడుగా చేసుకోవాలంటే ముడుపు చెల్లించాలి కదా. అమ్మాయి పేరు బ్యాంకులో దాచిన ₹1,00,000 వాడికే ఇచ్చేద్దాం. అయినా ఓ మాటడికి చూడండి. వాడు నా చెల్లెల రక్తం పంచుకు పుట్టినవాడే, నా మాట కాదంటాడా? అయినా నీ తృప్తి కోసం ఓ మాట అడిగి చూస్తాను. కట్టుకోబోయేవాడు ఎలాంటి వాడు ఎలా తెలుస్తుంది? తెలిసిన వాడిని కట్టుకుందామంటే కలిసి రావాలి కదా. కలిసి రావడం కాదే, నడిచొస్తున్నాడు. ఎవరు? మీ బావా. అదిగో చూడవే, ఇటే వస్తున్నాడు. మధ్యలో మనకెందుకే పాయసంలో పట్టికలాగా, రండే పోదాం. ఏం వాణి, నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు? నిన్ను చూసి భయపడి. ఏ కసాయి వాళ్ళ కోడిని కూసానని చెప్పావా? నీ గురించి అంత చులకనగా మాట్లాడతానని ఎలా అనుకున్నావు బావా? కోడిని కూసానని నా మీద కోపం లేదు కదా? కోడిని కోసిన వాడు కసాయివాడైతే తిన్నవాళ్ళు రాక్షసులు అవుతారు. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? చుక్కల్లోని జాణ చంగావి చీరంతున్న కూన, చిక్కింది చుక్కల్లోని జాణ చంగావి చీరంతున్న కూన, కురిసింది చక్కిలి గింతల వాన, చూసి చూడండి నాకు దోచిందే నీకు దాచిందే చిత్తు చేసి.
చంగావి చీరంతున్న కూన ఇసక తిన్నెల్లో పడక నీరెండ నీడల్లో మసక గుమ్మ నా కొండపల్లి బొమ్మ బొమ్మల్లే ముద్దులిమ్మ ముద్దుల్లో ముంచిపోమ్మ గోదారిలో గూటి పడవా ఆ గూటిలో గోడు వినవా కనుగీటి కోనసీమ పిలిచిందిరా నిన్ను మాగాణిలో మంచమేసి తీరాలునే దాటిపోతా చిక్కిల్ది చుక్కల్లోని జాణ చంగావి చీరంచున్న కూన జారే జోరుల్లో జలసారే శ్రీ రఘునందన సీతారా మామయ్య మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నాతో ఏంద్రా అంతరహస్యంగా మాట్లాడే విషయం? కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు. అది 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 అది